అనేది కేటీఆర్. అనిపిస్తుందా? సో వీళ్ళేమో ఇష్టం ఉన్నట్టు తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్లు కొట్టొచ్చు, ఏమి తప్పు లేదు. వీళ్ళ మీద పోలీసులు యాక్షన్లు ఉండవు, వీళ్ళని రిమాండ్లోకి తీసుకోరు, వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళను ఇట్లా జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు. వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి, వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి, రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి. ఈరోజు అప్పు లేని వాడు లేడు తెలంగాణలో. ప్రతి డిపార్ట్మెంట్ని నాశనం చేసేశారు. మరి ఏమనాలి ఇలాంటి పాలకులను? మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు. ఇక్కడున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. బంతిని ఎంత ఫోర్స్గా మీరు కిందికి కొట్టాలని చూస్తారో అంతకు రెట్టింపు ఫోర్స్తో బంతి పైకొస్తుంది. రాజశేఖర రెడ్డికి బిడ్డ కూడా అంతే. మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో, అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు. ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్, ఐ ప్రామిస్. ఎస్, రేపు ఇందిరా పార్క్ దగ్గర టీసేఫ్ ఫోరం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఉంది. మీరు అడిగినట్టు మేము సెక్రటేరియట్కు వెళ్లే ప్లాను లేనే లేదు. సిట్ దగ్గరికి అది కూడా నేను సింగిల్గా వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మాత్రమే అనుకున్నాం. అసలు పోలీసుల దగ్గర హౌస్ అరెస్ట్కు ఆర్డర్ లేదు, నన్ను అరెస్ట్ చేసే వారెంట్ కూడా లేదు. మరి ఎందుకని అకారణంగా నన్ను రోజుల తరబడి హౌస్ అరెస్ట్ చేశారు? నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అసలు అడుగు బయట పెడితే అరెస్ట్కు ఆర్డర్ లేదు, నన్ను అరెస్ట్ చేసే వారెంట్ కూడా లేదు. మరి ఎందుకని అకారణంగా నన్ను రోజుల తరబడి హౌస్ అరెస్ట్ చేశారు? నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అసలు అడుగు బయట పెడితే నన్ను ఎందుకు అడుగు బయట పెట్టనివ్వడం లేదు అని అడిగితే కూడా వాళ్ళకు నోట్లో సమాధానం లేదు. ఈ కారణం అని చెప్పడం లేదు, పోనీ ఒక పేపర్ ముక్క, ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం లేదు. అసలు ఎవరికైనా సహనం నశించదా అని అడుగుతున్నాం. అసలు ఎంతకాలం సహించాలి నేను? అసలు తెలంగాణ బిడ్డల కోసం నేను కదా పోరాటం చేసింది. నిరుద్యోగం అన్న సమస్య ఉంది అన్నది లేవనెత్తింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో? అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిరుద్యోగం గురించి దీక్ష చేసినప్పుడు కదా అసలు నిరుద్యోగ సమస్య ఉంది మన రాష్ట్రంలో అని ఈ కాంగ్రెస్ పార్టీకైనా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా అసలు వచ్చిందే మేము చేసిన దీక్షలు పోరాటాల వల్ల కదా. అలాంటిది రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తే ఈరోజు నన్ను బందీని చేయాలని చూస్తున్నారే. పాదయాత్ర చేయాలనుకుంటే మా బండ్లను తగలబెడుతున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. దీక్షలు చేయాలనుకున్నా కానీ, నిరుద్యోగుల పక్షాన నిలబడాలనుకున్నా కానీ, రైతుల పక్షాన నిలబడాలనుకున్నా కానీ ఈరోజు మా మీద మీరు ఇంతగా ఆంక్షలు విధిస్తుంటే సహనము అన్నది ఎంతకాలం ఉండాలి అని అడుగుతున్నాం. సహనం అన్నది నశించదా? ఒక పిల్లినైనా కూడా మీరు ఒక మూలను పెట్టి దాన్ని తంతూ పోతూ ఉంటే అది కూడా రెచ్చిపోతుంది, అది కూడా ఎదురు తిరుగుతుంది. మరి నేను పిల్లిని కాదు కదా. మళ్ళీ చెప్తున్నాం, బోనులో పెట్టిన పులే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, తగ్గేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఇంతకింత అనుభవిస్తావు, ఐ ప్రామిస్.